అండ్ సైన్స్ కాలేజ్. మార్నింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చా. ఎక్స్పెరిమెంటల్ ఛాలెంజింగ్ వీడియో, వెయిట్ లాస్ వితౌట్ డైట్. ఈ మధ్య మార్నింగ్ అయితే బాగుంటుంది, అంటే ఇంకా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. 3 కిలోమీటర్స్ వాకింగ్ అన్నీ చేశాను. ఈసారి మడికొండలో ఉంది ఫారెస్ట్. అంతా ఆఫ్ రోడింగ్లో వచ్చేసాను నేను. ఎందుకో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ సిగ్నల్. సెషన్ ఎక్స్పెరిమెంటల్ ఛాలెంజింగ్ వీడియో, వెయిట్ లాస్ వితౌట్ డైట్. సో ఈ వీక్ ఇవాళ ఫ్రైడే ఎండ్, సో 5 days మనం అనుకున్నాము. మార్నింగే వచ్చాను, ఇవాళ లేట్ అయింది. కొంచెం వర్షం పడంగా దారిలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా రావాల్సి వచ్చింది. కానీ ఈ మధ్య మార్నింగ్ అయితే బాగుంటుంది, ఇవన్నీ చాలా బాగుంటుంది. సో చూడాలి. లేటే వచ్చా, ఇప్పుడు 10-15 minutes అయితే 6కి వస్తుంది. అంటే ఇంకా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సరే ఇది హ్యాబిట్స్ కాబట్టి ఓకే, 30 days కాబట్టి నెక్స్ట్ 30 daysకి సెట్ అయిపోవాలి. సో గ్రౌండ్కి వెళ్తున్నాం మనము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. లాంగ్ 30 days మేము కంప్లీట్గా సెట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు వచ్చే ఫస్ట్ అంటే రేపు నుంచి, రేపు నుంచి నెక్స్ట్ మంత్ 31st వరకు ఇదంతా హ్యాబిట్ అయ్యి కంప్లీట్గా హ్యాబిట్ అయిపోవాలి, అలవాటు అయిపోవాలి. ఒళ్ళంతా కొవ్వంతా కరిగిపోవాలి దెబ్బకి. మార్నింగ్ 3 kilometers వాకింగ్ అన్నీ చేశాను. సన్ రైజ్ అయింది, అసలు ఎంత బాగుందో. గ్రౌండ్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఏమైనా చేసుకోవచ్చు. అదే గ్యాబ్రెజ్ స్కూల్ గ్రౌండ్ ఉంది మా ఇంటికి దగ్గరే, అది జస్ట్ వాకబుల్ 1 kilometer కూడా ఉండదు. బట్ ఆ గ్రౌండ్లో వచ్చేసరికి నేను జస్ట్ యోగా మ్యాట్ వేసుకుని రిలాక్స్ అవుదామని చెప్పి, మెడిటేషన్ చేద్దామని చెప్పి చేస్తే అందరూ వింతగా చూసేవారు. అమ్మ అక్కడ ఎందుకులే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి, నియర్లీ రోజుకు 1000 members దాకా వస్తారు. మార్నింగే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ గ్రౌండ్లో. గ్రౌండ్ వ్యూ కూడా బాగుంటుంది, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. చుట్టూ రేడియస్ వచ్చేసరికి 1 kilometer ఉంటుంది చుట్టూ రేడియస్. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా, యోగా చేసేవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ అందరూ, రిటైర్డ్ పర్సన్స్, వైబ్ ఉంటుంది, చాలా వైబ్ ఉంటుంది. అలా చూసారా, అక్కడ వచ్చేసరికి క్రికెట్ ఆడుతున్నారు, కొందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు చాలామంది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎవరిది వాళ్ళు ఊడ్చుకుంటున్నారు చూడండి. అండ్ యోగా చేసేవాళ్ళు యోగా చేస్తున్నారు, వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు. అది ఎంట్రన్స్, అది ఈ యూనివర్సిటీ గ్రౌండ్, ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్. ఇది చాలా బాగుంటుంది, మనకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. మనం వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా ఎవరు అంతగా చూడరు, వింతగా ఏం చూడరు. బట్ అదే కొన్ని గ్యాబ్రెజ్ స్కూల్ గ్రౌండ్లో కానీ లేకపోతే అక్కడికి వెళ్తే కొంచెం అంటే మనకి కంఫర్ట్గా ఉండదు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఈ వీడియో రికార్డింగ్ సెషన్స్ ఇవాళ వచ్చేసరికి జస్ట్ 3 kilometers వాకింగ్ అయితే చేసా. అంటే మనం
హ్యాబిటే కాబట్టి 30 days హ్యాబిట్ కాబట్టి జస్ట్ నేను ఇంకా 7:30 వరకు ఉండేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు 6:15 అవుతుంది, ఇంకో 40 minutes ఉండాలి. సో 45 minutes ఉండేసి వెళ్ళిపోతుంది. చూడండి చాలామంది వాకింగ్ చేస్తుంటారు. చాలా బాగుంది, గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఐ విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ సమ్ పీపుల్. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో, మంచి స్టాండర్డ్ పీపుల్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అక్కడ బాస్కెట్బాల్ కౌంటర్కి, ఆ బాస్కెట్బాల్ కౌంటర్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఎంత రిలాక్స్ అవుతారంటే మార్నింగ్ వచ్చి, అంటే ఏజ్డ్ పర్సన్స్ అందరు, రిటైర్డ్ పర్సన్స్ అందరూ చాలా రిలాక్స్ అవుతారు. అసలు వైబ్స్ మామూలుగా ఉండవు. గోయింగ్ ఇన్ టు ఫారెస్ట్ వైబ్స్. మళ్ళీ ఈసారి మడికొండలో ఉంది ఫారెస్ట్, మామూలుగా లేదు. సైకిల్ రైడ్ ప్లస్ ఫారెస్ట్. నేచర్ వైబ్స్ అనుకుంటూ ఇలాగే సైకిల్ రైడ్ ప్లస్ నేచర్ వైబ్స్ అనుకుంటూ ఎక్కడో మడికొండలో సిటీ అవుట్స్కట్స్ వచ్చేసాను. చాలా లోపలికి వచ్చేసాను. అంతా ఆఫ్ రోడింగ్ ఉంది. ఇక్కడ చూస్తే ఈ షెడ్, కాజిపేట్ షెడ్, లోకోమోటివ్ షెడ్ అంటే కొత్తగా కడుతున్నారు. ఇది అంతా ఆఫ్ రోడింగ్లో వచ్చేసాను. నేను చాలా లోపలికి వచ్చేసాను, మడికొండ చాలా లోపలికి వచ్చేసాను. రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. అండ్ ఎంతవరకు వెళ్తాననేది తెలీదు. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇదంతా ఫారెస్ట్. చాలా వైబ్స్ అయితే చాలా బాగుంది, మార్నింగ్ వైబ్స్. ఎందుకో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ సిగ్నల్ కూడా లేవు. బట్ నేను అనుకోవడం ఇక్కడ ఆ పోల్స్, కరెంట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడెక్కడైనా సన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కెమెరాలో అంత కనబడట్లే అనుకుంటా మంచిగా, బట్ నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. సో ఆ పోల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కూడా పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా విలేజ్ ఉంటుందా ఏంటిదా తెలియట్లేదు, చూడాలి. సో చిన్న రైడ్ చేసుకుంటూ వెళ్ళి చూద్దాం ఒకసారి. బట్ మళ్ళీ వచ్చిన దారే వెళ్ళొచ్చు. తప్పిపోయా నేను అసలు యాక్చువల్గా చెప్పాలంటే. వచ్చిన దారి వెళ్ళొచ్చు కానీ తప్పిపోయా. లోపల మ్యాప్ కూడా లేదు, సిగ్నల్ కూడా ఏం లేదు. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. బట్ ఇదైతే చాలా బాగా అనిపించింది. ఈ రూట్ ప్యూర్ ఫారెస్ట్. ఇందులో ఏదైనా జంతువులు వచ్చి అటాక్ చేసి చంపినా కూడా దిక్కులేదు, అలా ఉంది. బట్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, చూడాలి మరి. ఏదో బైక్ వచ్చింది. ఏదో బండి కనిపించింది ఇక్కడ ఇప్పుడే. మొత్తం ఫారెస్టే. ఎవరు ఆపారో ఎవరు ఆగారో తెలియట్లేదు. ఏదో వేరే రూట్కి వచ్చేసా కంప్లీట్గా. ఇక్కడ ఏదో పొలాలు ఏవో కనిపిస్తున్నాయి మరి.
ఎవరన్నా కనిపిస్తే అడుగుదామని అనుకుంటే కూడా ఎవరు కనబడట్లేరు. పెద్ద పెద్ద గడ్డి అసలు చాలా బాగుంది. ఫారెస్ట్లో ఇలాగే ఉంటాయి కదా. ఈ చెట్ల మీద కొన్ని పాములు ఉంటాయి, చాలా జాగ్రత్తగా అడిగేసుకొని వెళ్ళాలి. అబ్బో, ఓహో, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లా అసలు. ఫారెస్ట్ ఉంది. ఓహో, అమ్మో, అందుకే తెలియని ప్లేస్ ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎవరు నన్ను అడిగి వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిపోయా, తెలియట్లేదు ఎటు వెళ్ళాలో కూడా ఏం తెలియట్లేదు. మడికొండకి దగ్గరే, కాచిపేటకి ఒక 8-9 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాను నేను. ఇంత లోపల ఇంత మంచి ప్లేసెస్ ఉందని నేను నాకు కూడా తెలీదు. టెన్షన్ ఏం లేదు. ఇక్కడ ఇంకో రోడ్డు కూడా ఉంది. రోడ్డు అంటే రోడ్డు కాదు, అది జస్ట్ మన పరికి పనుల చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఎంత దూరము ఇలా వెళ్ళాలి ఏంటిది అనేది తెలియట్లేదు. ఇక్కడ ఏదో బాయి కనిపిస్తుంది. ఓహో, బుర్రకండి పక్షులు ఉరుకుతున్నాయి నన్ను చూసి. ఎవరో కనిపించారు, సరే అడుగుదాం. అంకుల్, ఇక్కడ ఏ ఊరు వెళ్తుంది ఇది? నేను ఊరికి అట్లా సైకిల్ తొక్కుంటూ వచ్చా, ఎటు వచ్చాను ఏందనేది తెలియలేదు. తుమ్మలగూడెం. ఇటు బాట ఉందా? ఓకే, ఎంత దూరం ఉంది అంకుల్ ఇది? ఓకే, ఇక్కడ జంతువులు ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. అదే భయపడుకుంటూ వచ్చిన, చూస్తే మొత్తం అడవిలా ఉంది కదా. మామూలు అట్లా ఉంటాయా? బాగా ఏముండవు, అన్ని పోయినాయి. కోతులు వస్తాయా? మొత్తం అడవిలా ఉంది అంకుల్, బానే ఇంకా పోయింది. అదే మొత్తం ఇగో ఈ పొలాలు కదా అంకుల్ ఇవి. నేను అక్కడ కాచిపేట నుంచి మడికొండ నుంచి అట్లా రూట్ నుంచి ఇట్లా లోపలికి వచ్చా. ఇట్లా చూసుకుంటూ వద్దామని అనుకునేసరికి లోపల ఇరుక్కున్నా. ఈ ఫోన్ సిగ్నల్ లేదు, మ్యాప్ చూద్దామని అంటే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళిపోయారు. ఏ ఊరు అంకుల్ ఎదురుగా? రాంపేట, కడిపికొండ. ఆ బ్రిడ్జ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుందా? బట్టిపల్లి బ్రిడ్జ్ నుంచి అట్లా వెళ్ళిపోతుందా? ఓకే ఓకే, సరే.
బాగానే ఉంది. సరే, ఒక ఊరు వచ్చేంత వరకు థ్యాంక్స్ గాడ్ జంతువులు అయితే లేవు. అబ్బా, ముళ్ళ చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. ఏదో కూర్చొని ఇంకా ప్లేస్ కూడా ఉంది, చూడాలి మరి. అబ్బో, ముమ్మీసలాగా ఏదో కనిపించింది. వావ్, పక్షులు. వాటర్ ఫ్లో అయితే భలే కనిపిస్తుంది. వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. వాటర్ చాలా బాగుంది. వాటర్ రైతులకు వెళ్తుంది. సీతాఫలం పండు చెట్లు, కాయలు కూడా ఉన్నాయి. సీతాఫలం చెట్టు కాయ, కాయలు. ఇవి ఇలా అడవిలో పెడితే బాగుంటాయి. సీతాఫలకమందు చెట్లు పిచ్చి చెట్లలాగా పెరుగుతూ ఉంటాయి ఇవి. సో కోతులు కూడా రోడ్డు మీదకి రావు. అది నేను చాలా మందికి చెప్పా, బట్ ఎవరు వినే పరిస్థితి లేదు. మనమే టేక్ ఓవర్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. చాలా సీతాఫలకమందు చెట్లు ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కాయలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి. మనకి ఇంకా కనబడని కాయలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇట్లా తెంపుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ కనబడట్లేదు. బట్ అక్కడి వరకు వెళ్ళలేరు కదా, సో అలా ఉండిపోయినాయి చెట్లు, కాయలు బాగున్నాయి. వర్తే. ఇవాళ మార్నింగ్ సైకిల్ రైడ్ నాకు వర్తే అనిపించింది. చాలా బాగా అనిపించింది. కాబట్టి ఒక్క భయం ఏంటంటే, ఇన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి, సైకిల్ ఏమైనా పంక్చర్ అయితే ఎలా అనేది అదొక్కటి ఉంది భయము. బట్ ఎనీవే కొంచెం డేర్ చేసుకుని వెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రిపేర్ చేసుకునే కిట్ ఒకటి పెట్టుకోవాలని అర్థమైంది. ఓ మై గుడ్నెస్, రోడ్ ఎండ్ అయిపోయింది కదా. ఓ మై గాడ్, రోడ్ ఎండ్ అయిపోయింది. రోడ్ ఉంది, ఆటోస్ కూడా వెళ్తున్నాయి. కానీ రోడ్ ఇప్పుడు ఎట్లా? చెరువు అయిపోయింది. ఓ బాగుంది. ఇట్లా రాలేమండి, ఎవరు ఉన్నారు. ఇట్లా రాలేమా? రావచ్చా? వావ్, చెరువు వాగు భలే కనిపిస్తుంది మనకు. అప్పుడిగా ఇవాళ చుక్కలే నీకు. సూపర్ ఉంది వాగు. చేపలు కూడా దొరుకుతున్నాయి. అందులో చేపలు పడి ఉన్నాయి.
ఎగిరి అవతల పడ్డట్టుంది. ఏదో చేప ఉందండి, చేప 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 ఉంది, చేప ఫిష్ పెద్దది ఎంత ఉంది. అది ఎగిరి అవతల పడ్డట్టుంది, ఎగిరి అవతల పడ్డట్టుంది, అక్కడే ఆగింది. అది ఎప్పుడు పోయిందో ఎప్పుడు పడిందో అది చేప. అక్కడ చేప ఎగిరి అవతల పడ్డట్టుంది, పాడైపోయింది అది. లేచేనా ఇట్లా రోడ్డు ఉందా భయ్య? ఊరికే అట్లా సైకిల్ మీద వచ్చాను నేను. విలేజేనా? కాచిపేటకి వెళ్ళాలి అలానా? భలే ఉంది ఇది. చనిపోయింది, అది చనిపోయే ఛాన్స్ అయిపోయింది. అది ఎగిరి దునికి అటు పోయి ఉంటది కదా. బాగుంటే తీసుకెళ్ళొచ్చు అన్న, బాగుంటే తీసుకెళ్ళొచ్చు. ఆహా, అంతమందమే ఉన్నాయా చేపలు? పడ్డాయా బాగానే? ఇట్లా లోపలికి వెళ్ళొచ్చా అన్న? ఇట్లా లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? పొలాలు ఉంటాయా? ఇప్పుడు నేను అటెంట్స్ వెళ్ళాలి, ఇట్లా దొక్కుంటే వెళ్ళిపోవడమేనాగా. ఒక్కసారి అక్కడ నిల్చొని చెప్పరా అన్న? టైంకి మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు పాపం, ఆ దేవుడు అలా పంపిస్తాడు మనకి. జాలీలు పెట్టారు, చేపలు ఇచ్చులో ఏమైనా పడతాయా ఏంటి? మొత్తం అడవి, పొలాలు, పొలాల మధ్యలో నీళ్ళు. మొన్న వర్షం పడి ఇప్పుడు రానా అన్న? ఇట్లా సైడ్కి వెళ్ళి రావాలా? షూ అన్నీ తడుస్తాయి, తప్పట్లేదు. జారీ పడని కదా. ఓ మై గుడ్నెస్. సైడ్కి వెళ్ళి రావాలా? పాములు గిట్ల ఏమి ఉండవు కదన్నా. మై గుడ్నెస్. అట్లా వచ్చేనా? అబ్బో, అడవి భలే అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. అది కాజిపేటే, కాజిపేటే కానీ నేను ఎప్పుడు ఇట్లా లోపలికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చా. అడవి ఇప్పుడు కూడా ఉన్నాయా అన్న? పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ నక్కలు గిట్ల ఏమన్నా ఉన్నాయా? నక్కలు ఏముండవు కదా. నక్కలు ఉంటాయా? ఉరుతాయా? ఇంకా రాత్రి పూట ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమో లేవు అక్కడ, బతికిపోయినా. అదే బాగా అనిపించింది. మీరేం చేస్తారన్నా? వ్యవసాయమా?
ఆహా. ఓకే, ఇప్పుడు మెయిన్ రోడ్ ఏనా అన్న ఇది? ఇటు వెళ్తే ఏమొస్తుంది? ఏ ఊర్లో వస్తాయి ఇటు? తుమ్మరిగూడెం. ఊరు కూడా బాగుంది కదన్నా. ఓకే, ఇట్లా వెళ్ళలేమా కాశీపేటకి? ఇటే ఊరు వెళ్తుంది. ఆహా, అంటే ఇంకొకసేపు అట్లా తిరిగేసి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. మీతో పాటు రావచ్చా? ట్రావెల్ చేయొచ్చు కదా, మీరు కూడా దొక్కుతారా? చెప్పండి భయ్యా, ఇంకా మీ ఊరి స్పెషాలిటీ ఏంటి? ఓకే, ఓకే, ఓకే. అయితే ఆగండి ఒక్క నిమిషం, లైన్లో ఒక్క నిమిషం ఆపండి. మైక్ ఉంది నా దగ్గర, నేను యూట్యూబర్. చెప్పండి. వేరే విషయాలంటే మన బాగా బీభత్సంగా ఇక మన ఊర్లో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడి మా దగ్గర ఈ ఫస్ట్ టైము వరి ధాన్యం బండకు పోసాను. బండకు పోస్తే ఏమైందంటే నైట్ బాగా వచ్చి అది వరద కొట్టేసి ఒక 2-3 ట్రాక్టర్ల ఒడ్లు, తయారైన ఒడ్లు వెళ్ళిపోయినాయి. ఆ వరదతోనే వెళ్ళిపోయాడు. రైతులకు బాగానే కష్టం. వెళ్ళిపోతే పాపం ఏడుస్తున్నది. పంట అంతా వెళ్ళిపోయింది, పోయింది కదన్న, మొత్తం పోయింది. ఆల్రెడీ కోసి కుప్ప ధాన్యం అంతా అక్కడ పడ్డది. ఆ ధాన్యం మొత్తం వెళ్ళిపోయింది కంప్లీట్గా, ఒక్క గింజ లేదు, వెళ్ళిపోయింది మొత్తం. మస్తు బాధతో ఉన్నారు కుటుంబం. రైతులంతా పంటలు ఆగమాగం, పత్తి కానీ వరి కానీ ఏది కానీ. గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వదు అన్నాయి. గవర్నమెంట్ ఏం శాంక్షన్ చేసింది వాళ్ళు నిన్న న్యూస్లో చూస్తే ఎకరానికి 10,000 అంటాడు. ఒక 5 బత్తాలు రావు మాకు ప్రకటించిన 10,000కు. ఒక్క కూలీళ్ళు రారు. 5,000, 6,000 ఒక కూలీ చేస్తే పెట్టుబడి బాగా పెట్టుకుంటారు. పెట్టుబడి ఎకరాన్ని 40,000, 50,000 పెట్టుబడి పెడతారు. ఎందుకంటే వ్యవసాయం ఉన్నదని చేసుకోండి తప్ప వేరే మళ్ళా పని చూసుకుంటా ఇది చేసుకుంటారు. కానీ మొత్తం మీద కంప్లీట్గా ఈ రోజులలో వ్యవసాయం మీద మాత్రం ఏం లాభం లేదు. ఈ సంవత్సరం మాత్రం బాగా దెబ్బ వచ్చింది. పత్తులు కానీ ప్రతి ఒక్క విషయంలో రైతులకు రాసే. ఏ ప్రభుత్వం ఏం అనుకున్నా అది దగ్గరికి రాదు, అది కాదు. మా దగ్గర ఇంతవరకు నేను జరిగిన కంటే ఇలాంటి ఒక 5 నిమిషాలు ఆగుదాము. ఒడ్లు కొట్టపోడు ఎప్పుడు జరగలే, ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలే, ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలే. బాగా విభత్సంగా.
ఉంటుంది.